ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. ఓ అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మావా. నా పేరు సీనుగడ్. నాకు కొంచెం మెంటల్. ఈ రోజు ఈ సినిమా చూపిస్తాం వాళ్ళు వచ్చే ప్రతి పార్టిసిపేట్ కి సుమ్మైపోతుంది. అందమైన అమ్మాయిలకి సినిమా చూపించేటప్పుడు నేను మన్మధుణ్ణి, సింగర్లకి సినిమా చూపించేటప్పుడు నేను శివమణిని, అదే ఆర్టిస్టుల పాలిట నా బుల్లోని. మీ డాన్స్ నిజంగా చెప్తున్నానండి, క్షేమలో అరప్రాణం కూడా పోదు. ఈ షోలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మిమ్మల్ని భయపెట్టడానికి ఒక మగాడు వచ్చాడని జనాలకు తెలుస్తుంది. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మీ మీద మీకే జాలేస్తుంది. అదే ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఫినిష్ అయిపోతుంది. హలో బ్రదరు, సినిమా చూపించడానికి నేను రెడీ, మీరు రెడీయా? ఏమన్నా ఇప్పుడు మన సినిమా చూపిస్తామలో వచ్చే ఫస్ట్ పార్టిసిపేట్ ఎవరు తెలుసండి? పవన్ కళ్యాణ్ గారి పేరు వినగానే ఫ్యాన్స్ అందరూ అంటారు జై. అదే పవన్ కళ్యాణ్ పాడుతో పాపులర్ వాడే మన ధనుంజయ్. లెట్స్ వెల్కమ్ ధనుంజయ్ సురుసుమరా. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సమబాణం. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో రీసెంట్ గా ఒక మంచి హిట్ సాంగ్ పాడారు. యా, బజే బజే అనే గోపాల గొప్ప మూవీలో పాడాను. ఇప్పుడు మా కోసం ఏం పాడుతున్నారు? వచ్చారు కదా. సంపేతే సంపెయ్యే, కుమ్మేతే కుమ్మెయ్యే, ఏసేతే ఏసెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే. ఎమ్మంటే మై 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 మై, ఎల్లంటే లవ్లీ 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 లవ్లీ, ఏ అంటే ఏంజల్ 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 ఏంజల్. సూపర్ పాటను బాగా పాడారు, మంచి హిట్ కూడా అయింది సాంగ్. ఉండే ముందు ఒక మాట చెప్పాలి మీకు, ఈ రోజు మీకు సురుసుమ్మ అయిపోతుంది అనమాట. ఎందుకో మీరు పాడితే సురుసుమ్మ అయిపోద్ది మా అందరికి. ఇప్పుడు మా షోకి వచ్చారు కాబట్టి మీకు సురుసుమ్మ అయిపోద్ది. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇక్కడ చాలా ఆడపడతానండి. పాటలు పాడడానికి ఈజీ కాదండి మా సినిమా చూపిస్తాం ఆడడం అంటే. అయినా మామూలుగా ఉండదు. ఎదుగోండి మీరు అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఏనా ఇప్పుడు మన సినిమా చూపిస్తాం నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి? తింటే గారెలే తినాలి, వింటే రమ్య బెహ్రా పాటలే వినాలి. లెట్స్ వెల్కమ్ రమ్య బెహ్రా. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. సూపర్ 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 సూపర్. రమ్య గారు వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ సో మచ్. మీ డాన్స్ నిజంగా చెప్తున్నానండి, క్షేమలో అరప్రాణం కూడా పోదు. అరప్రాణం కూడా పోతే నా మీద చాలా బాగా చేశారు. మీరు
మంచి మంచి హిట్ సాంగ్లు పాడారు కదా, మీరు పాడిన మంచి హిట్ సాంగ్ లో మా కోసం పాట పాడండి. హొనన హొన్నన హొన్నన హొన్న నచ్చనా హొనన హొన్నన హొన్నన హొన్న అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశలాభిసారికనై నీకై చూస్తున్నా. కొండల మధ్యలో గాల్లో ఉన్నారండి. నాకు పెళ్లి అయిపోయింది అందుకే వెళ్ళిపోతాను. సో మీకు మంచి సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయాను. మీకు మామూలుగా ఉండదు. నాకు తెలుసండి, నేను చూసాను ఎపిసోడ్స్. మామూలుగా ఉండదని నాకు బాగా అయిపోయిందంటే ఇంకా ఆడితే ఎలా ఉంటుందో తెలుసా, మామూలుగా ఉండదు. అది తెలుసుకోవాలంటే మీరు అక్కడ వెయిట్ చేయండి, మిగతా పిలుస్తాను. ఓకేనా? వెళ్ళండి. ఏడా ఇప్పుడు మన సినిమా చూపిస్తాం. నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే ఎనర్జెటిక్ స్టార్ అనగానే గుర్తొచ్చేది మన హీరో రామ్. ఎనర్జెటిక్ సింగర్ అనగానే మనకు గుర్తొచ్చేది రఘురామ్. లెట్స్ వెల్కమ్ రఘురామ్. సురు సుమ్మైపోద్ది వాంగా శీఘ్రం. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఎనీహౌ రఘురామ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తామని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడే రీసెంట్ గా నిత్య విత్ సత్య అనే మూవీకి మ్యూజిక్ చేశాను. కాదు, నాలాగే హెయిర్ స్టైల్ నీకు ఉంది కాబట్టి మనం ఇద్దరం కలిసి ఒకే పాటి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? సురు సుమ్మైపోద్ది. అబ్బా అబ్బా, ఎవరికి అయిపోతే తర్వాత తెలుస్తుంది. చూసిన వాళ్ళకి అవుతుందేమో. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు. ఏడా ఇప్పుడు మన సినిమా చూపిస్తాంలో నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి. ఒక పాట నచ్చలేదు అనుకోండి, చాలేరా పాడింది అంటాం. అదే నచ్చితే సమీరా పాడింది అంటాం. లెట్స్ వెల్కమ్ సమీరా. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామా సమీర గారు. సమీర గారు చాలా బాగా చేశారు డాన్స్. మీ చేత ఏ పనులు చేయించని చెప్పండి కరెక్ట్ గా. ఇక్కడ బట్టలు ఉతికించారు, అంట్లు తోయించారు. ఇవన్నీ మీరు చేయని పనులన్నీ ఇక్కడ చేయించారు. సో రీసెంట్ గా మంచి హిట్ సాంగ్ ఏం పాడారు మీరు? డిక్టేటర్ మూవీలో గణగణ గణ పాడి. సరైనోడు కూడా పాడినట్టున్నారు. సరైనోడ్లో కూడా పాడండి. మరి రెండిట్లో ఏ పాట పాడతారు మా కోసం? గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే, ఎవడికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా, అరే నీ స్మైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చా ఫ్యాన్ అయిపోయా నేను నేను జాను, హే జాన్ జిగర్ జాను, నీ జవానికే జిందాబాదే కొడతాను. నలుగురు వచ్చేసారు. సో ఇప్పుడు మామూలుగా సినిమా థియేటర్కి వెళ్తే సినిమా చూడాలంటే టికెట్ కావాలండి. సో ఈ షోలో మీరు ఆడాలంటే మీకు కొంచెం అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ మీకు ఇవ్వాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది, ఆవిడ కిందకి రావాలన్నమాట. సో ఆవిడ కిందకి రావాలంటే మీ నలుగురు నన్ను ఎంటర్టైన్ చేయాలి, మా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో అది ఏంటి తెలుసుకోవాలంటే మీ నలుగురు ఇక్కడికి వచ్చని చెప్తాను. నలుగురు వచ్చేసారు. సో మీ నలుగురు చేయాల్సిన పని ఏంటంటే, నా సినిమాలో పాటలు మీ నలుగురు ఒక్కొక్కరుగా పాడితే, నేను బాగా ఎంటర్టైన్ అవుతే
అప్పుడు మా ధనలక్ష్మి కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఒక్కొక్కరు నా సినిమాలో పాటలు పాడండి. ఇప్పుడు ఫస్ట్ సమీరా దగ్గర నుంచి. సమీరా. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నఘరాజ ఘనుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. మదిని పులకరించే పాటలు పాడి మా ప్రేక్షకులను మమ్మల్ని చాలా బాగా రమ్మింపజేసినట్టు గుర్తొచ్చింది. నెక్స్ట్ రమ్య. ఓకే. మెల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరముల బంగారు వీడేనా నా నిండు సెందురుడు. ఓకే నెక్స్ట్ రఘురామ. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరి పిలుస్తుంది, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. రఘురామ్ భాయ్ చాలా పాడావు. ఇప్పుడు ధనుంజయ్. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు, ఓ చల్లగాలి ఆచుకి తీసి కబురియలేవా ఏమైందో. నెక్స్ట్ రమ్య. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, ప్లీజ్ ఒక్క పాట కూడా సరిగ్గా పాడిన. సూపర్, చాలా బాగా ఫీల్ తో పాడుతున్నారు, అర్థం కావట్లేదు. నెక్స్ట్ సమీరా. హే అక్కడ బక్కడ బంబేబో అస్సీ 90 బూరసో తప్పక మనిషి పుట్టాక బతకాలి సచ్చేదాకా. ధనంజయ్. ధనలక్ష్మి గారు మెలోడీస్ కి అంత ఇంప్రెస్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మొంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సొక్క ఏసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయ్యరో, కళ్ళు కోసం వచ్చినోడు మొంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు, సంబరాలు చేసుకోరసో గడ చిన్ని నాయనా. ఆరడిక్కడిక్కడుండుం డిక్కడిక్కడుండుం డిక్కడిక్కడుండుం ఆరడిక్కడిక్కడుండుం డిక్కడిక్కడుండుం డిక్కడిక్కడుండుం ఆరడిక్కడిక్కడుండుం డిక్కడిక్కడుండుం డిక్కడిక్కడుండుం. సో మొత్తం మా ధనలక్ష్మి కాడి నుంచి కిందకు వచ్చేసింది కాబట్టి మీకు తలా ఒక 2,50,000 రూపాయలు ఇస్తానమాట. మీ నలుగురు అక్కడికి వెళ్ళి నుంచోండి. మన సినిమా చూపిస్తాం మామూలు. ఫస్ట్ రౌండ్ ఏంటి తెలుసా? రంగు పడుద్దే. మీకు ఇప్పుడు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రౌండ్ లో ఒక్కొక్కరుగా వచ్చి ఆడాలి. వచ్చిన వాళ్ళందరికీ 1 minute టైము, ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్టర్ ని మీకు ఇచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేను ఇవ్వను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలన్నమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మీరు టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పిన, తడబడిన, రాంగ్ చెప్పిన మొహం మీద రంగు పడిపోద్ది. అర్థమైందా? సో రంగు పడుద్ది. రౌండ్ లో ఫస్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే యాజ్ ఇట్ ఈస్ గా రమ్య. రెడీ? సుర్రు సుమ్మ అయిపోద్ది. ఇప్పుడు మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కంకర కుప్ప కంపర కుంక. కంకర కుక్క కంపర కుంక ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక సాంగ్ రూపంలో పాడింది అని చెప్పు. కంకర కుప్ప కంపర కుంక. కంకర కుప్ప కంపర కుంక. సూపర్ సూపర్. రైట్ రమ్య గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంకర కుప్ప కంపర కుంక కంకర 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 కుప్ప కంకర కుంక. అది 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 కంకర కుప్ప కంకర కుప్ప
కంపర కంకర కుంప కంకర కుంప టైమ్ సరే, మీకు ఇచ్చిన 1 minute టైంలో మీరు ఎన్నిసార్లు చెప్పారంటే ఒక్కసారి 1 time కరెక్ట్ చెప్పారు. అంటే 10,000 గెలుచుకున్నారు రమ్య గారు. ఎవరి దగ్గర నుంచి రాకుండా రాక్కోండి. అలా ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాస్ అ డాంకీ డాంకీ డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి తీసుకో. నెక్స్ట్ మరి రంగు పొడిదికి రెడీగా ఉన్నది ఎవరంటే పక్కనే ఉన్నారు, నా కుడి పక్క రఘురామ్ రండి. రైట్ రఘురామ్, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్ సార్. అంతే. ఓకే రఘురామ్ రెడీగా ఉన్నాడు. రఘురామ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 sharp smart sharks. 6 sharp smart sharks. 6 sharp smart sharks. 6 sharp smart sharks. 6 sharp sharp. 6 sharp smart sharks. 6 sharp smart sharks. 6 sharp sparks. 6 sharp spark. 6 smart sharks. 6 smart sharks. ఇది కరెక్ట్ కదండి? ఎక్కడండి? 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. 6 స్మార్ట్ షార్ప్ షార్క్స్. బతుకు. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. 6 షార్ప్ స్మార్ట్ షార్క్స్. టైం అప్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. మీ పొజిషన్ బట్టి అక్కడ సాంగ్ ఒకటి వేసాం మేము, కానీ మీ నోట్ల నుంచి వస్తేనే బాగుంటది అనిపిస్తుంది నాకు. నా గూడు చెదిరింది, నా ఫేసు పిసికింది, ఇది అప్పింది నాపై ఎవరు పోసారు, ఎవరు పోసారు. మిషన్ కొట్టింది, నా మిషన్ కొట్టింది. సో రఘురామ్, నీకు ఇచ్చిన 1 minute టైంలో రమ్య గారి రికార్డు బ్రేక్ చేసావా, ఇరిసేవా లేదు చూద్దాం. టోటల్ గా మీరు చెప్పింది 7 times కరెక్ట్ చెప్పారు. సూపర్. 70,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు? అబ్బాయి దగ్గర 30, పాపలు ఇద్దరి దగ్గర తలా 20. సూపర్. వెళ్ళి లాక్కోండి. వెళ్ళండి. నా టైం ఎప్పుడు వస్తుందా, నా కాలం ఎప్పుడు వస్తుందా, నా దగ్గర 30 రోజులు కొట్టేహాడు, నేను ఎప్పుడు కూడా ఎత్తానని చెప్పి ఆలోచిస్తున్నాడు మా ధనుంజయ్. ఇంకెందుకు లేటు, సమీర గారు వచ్చండి. మరి రంగు పడుద్ది రౌండ్ ఆడాలంటే మీ స్పెట్స్ తీసి నా స్పెట్స్ పెట్టుకోండి. అలాగే. సమీరాకి ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటో తెలుసా? ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఇంత పొడుగుది ఎవరైనా ఇస్తారు? ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఓకే, ఇది ఫాస్ట్ గా చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. 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 ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ నలుపే. ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఎర్ర కలర్ ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఎర్ర కలర్ కలర్ ఎరుపే, నల్ల కలర్ కలర్ నలుపే. ఎర్ర
లంగరయ్యాలా. ఓకే సూపర్. అది ఎలా చెప్పారు తెలుసండి మీరు? ఎర్ర కలర్ కలర్ ఎరుపు, నల్ల కలర్ నల్ల నలుపు, ఎర్ర కలర్ ఎర్ర కలర్ యో, ఎర్ర కలర్ కలర్ ఎరుపు, నల్ల కలర్ నల్ల నలుపు, ఎర్ర కలర్ 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 యో యో. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీరు ఎన్నిసార్లు చెప్పారంటే టంగ్ టెస్ట్ ని? 11 times. 1,10,000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి ఎంత లాక్కున్నారో చెప్పండి ఇప్పుడు. 20,000 రమ్య దగ్గర నుంచి, 20,000 ధనుంజయ అన్న దగ్గర నుంచి, మిగతా మొత్తం రఘురామ్ దగ్గర నుంచి. లాక్కండి లాక్కండి వెళ్ళండి. ఇంకొక వ్యక్తి, ఇంకొక మహానుభావుడు ఉన్నాడు ఇక్కడ. ధనంజయ్ వచ్చేయ్. మీరు గ్లాసెస్ పెట్టుకుంటే మనం వెళ్దాం. మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. అంతే ఎగ్జాక్ట్లీ. ధనంజయ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్. టైమ్ అవుట్. మన ధనుంజయ్ తనకిచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పాడంటే 20 times చెప్పాను అనిపించింది. చెప్పలా 9 times కరెక్ట్ చెప్పారు. అంటే 90,000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి ఎంత లాక్కున్నా రాజేసుకో. రఘురామ్ 40,000 తీసుకుంటా. మాట్లాడదు చేతలో చూపించి లాక్కోండి. 20 ఇచ్చేమ్మా నువ్వు. రమ్య దగ్గర నుంచి 30,000. నా దగ్గర నుంచి 30యా? సో అది మన రంగుపడి రౌండ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ ఏంటంటే జోర్సే మార్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే దానికి సెటప్ ఉంది. అమ్మ సెటప్ దాదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇది ఒక బజర్ రౌండ్. దీనిలో మొత్తం 6 క్వశ్చన్లు ఉంటాయండి. 6 క్వశ్చన్లు కూడాను ఫోటో సంబంధించిన అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో నలుగురులో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తా. ఒకవేళ బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, వాళ్ళ ముఖం మీద ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కూడా ఒక్కసారి టపాక్ వాటర్ కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళే 10,000 లాక్కుంటారు వాళ్ళ దగ్గర నుంచి. ఇది మ్యాటర్. ఓకే, మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరో ఎవరు? ఈ పక్క రండి. ఆన్సర్ అంటే చెప్పండి. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు అని అనుకుంటున్నా. ఫోటో రివీల్ ప్లీజ్. రమ్య గారు మీరు చెప్పింది రైట్ ఆన్సర్. ఇప్పుడు జోర్సే మార్ కి మీకే ఛాన్స్. జోర్సే మార్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. సూపర్. 10,000 తీసుకోం అక్కడి నుంచి.
ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? సమీర్ ఈ పక్కరా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూడాలండి మనం. రైట్ ఆన్సర్ సమీరా, ఎక్సలెంట్. రెడీ, జోర్సే మార్. ఇప్పుడు మన జోర్సే మార్ లో థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఫోటో ప్లీజ్. ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తాను. ఇప్పుడు చూసిన ఫోటోలో మొత్తం ఎంతమంది? ధనంజయ్ గారు, మీరు బజర్ నొక్కడం చూస్తే తెలిసి నొక్కినట్లేదు. రివెంజ్ తీర్చుకోవాలి అన్న ఒక తాపత్రయం నొక్కినట్టు. ఎలా అయినా తీర్చుకోవాలండి తాపత్రయం. సరే, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు చెప్తాడు. చెప్పు. క్వశ్చన్ మొత్తం ఎంతమంది అందులో? ఇది చిన్నపిల్లలని చెప్తాడు ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇప్పుడు చూపించిన ఫోటోలో ఎంతమంది స్పెక్స్ పెట్టుకుని ఉన్నారు? 5. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్ ధనంజయ్. జోర్సే మార్. ఎవరైనా ఈ షోకి ఆడడానికి వస్తారు, కానీ మా ధనుంజయ్ నానడానికి వచ్చాడు. ఫస్ట్ కొట్టింది ఎవరంటే సమీరా. అయితే బాగుండేది కానీ పట్ల రఘురామ్. నువ్వు కొడతావు అనుకున్నాను కానీ కొట్టావు. సూపర్, కంగ్రాట్స్. 10 లక్షలు. సో ఇప్పుడు మన జోర్సే మార్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో చిరంజీవి గారితో ఉన్న హీరో ఎవరు? రఘురామ్ ఈ పక్క వచ్చే. రఘురామా, ఆన్సర్ ఏంటి చెప్పు. శ్రీకాంత్ గారు అని అను. శ్రీకాంత్ గారు అని చెప్పాడు ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూడాలి మనం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఒరే అన్నకు ముద్దు పెట్టేసినదంటరా. రఘురామ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరి మీద కొట్టావో నీ ఇష్టం. జోర్సే మార్. సూపర్, 10 లాగేసుకుని అక్కడి నుంచి. మన జోర్సే మార్ లో ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు నేను చూపించిన స్టిల్ లో ప్రభాస్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? అరే సమీరా, బజర్ నొక్కారా ఈ పక్కరా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మయాలి డూడ్. ఈ డైలాగ్ చెప్పింది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్ సమీరా. జోర్సే మార్. హే నాయక్ సబ్కా విధాయక్. 10 లాగేసుకో అక్కడి నుంచి. మన జోర్సే మార్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. రఘురా. ఓకే,
నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా, ఒక ఎక్స్ప్రెషన్ చెప్తానే. మన ధనుంజయ ఎక్స్ప్రెషన్ ఏంటి తెలుసా? ఒక్క ఛాన్స్ ఉంటారా రమ్య? నా బుర్ర ఈ క్వశ్చన్ ఏంట్రా బాబు, బయటికి వెళ్తే అందరూ తెలిసిపోద్ది. మొన్నటి చాలా బాగా మెయింటైన్ చేశాను. సమీరా, డిన్నర్ టైం ఎప్పుడు వస్తుందో తినేదాం, 9 ఎప్పుడైతే తినేదాం, 8 ఎప్పుడైతే తినేదాం అని అనుకుంటుంది. రఘురామ్ మొత్తం అలాగా బలగా ఉంది, మొత్తం అంతా మైండ్ లో అవన్నీ చెప్పలేం, ఇలా ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పు. సమాంత. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. రెడీ 3, 2, 1 జోసే మార్. సో మొత్తానికి రాంగ్ ఆన్సర్ చెప్పావు. ముగ్గురు చేత వాటర్ కొట్టించుకున్నావు. కానీ ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే సమీరా. సూపర్, సమీరా కొట్టింది. 10,000 లాక్కో. సూపర్. మా జోర్సేమార్ రౌండ్ లో ఇప్పటి వరకు చాలా తక్కువగా, రేర్ గా ఎవరు తడవకుండా ఉన్నది చాలా అరుదైన సంఘటన. ఫస్ట్ టైం మన సమీరా కూడా తడవకుండా ఉంది. మన జోర్సేమార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దామండి. కపోడిన దగ్గరికి వెళ్ళండి. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం అనమాట. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే సెకండ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉండదు మాకు. అమ్మ సెటప్. ఈ థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఈ వసూల్ రాజా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే 4th లెవెల్కి వెళ్తారు. ఇప్పుడు వరకు సెకండ్ రౌండ్ లో ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి టాప్ లో ఉన్నది సమీరా కాబట్టి సమీరా ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా సెలెక్ట్ చేసుకోమ్మా. రమ్య. రమ్య, మీ ఇద్దరు మనీ బాక్స్ తీసుకున్నట్టండి. ఇప్పుడు నేను ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే రమ్య చెప్పాలనేది మీ ఇష్టం. ఎందుకంటే మీరు టాప్ లో ఉన్నారు కాబట్టి. సెకండ్ రౌండ్ కో సెటప్ ఉంది, ఫస్ట్ రౌండ్ కో సెటప్ ఉంది, మరి థర్డ్ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కాబట్టి సెటప్ బిల్ చేస్తాను. అమ్మ సెటప్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లు చూడండి, ABCD. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ మీరే చెప్పాలనుకుంటే సమీరా నువ్వు 3 రైట్ ఆన్సర్లు చెప్పాలి. ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్పినా మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే అమ్మా బెలూన్స్ డౌనా. నువ్వు ఒక్కొక్క రైట్ ఆన్సర్ చెప్పే కొద్దీ రమ్య నెత్తి మీద బెలూన్స్ డౌన్ అయ్యి రమ్య వెళ్ళిపోద్ది. లేదు నువ్వు ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్తే నీ నెత్తి మీద బెలూన్స్ పగిలిపోయి రమ్య అక్కడ ఉంటుంది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. నీ దగ్గర ఉన్న మనీ మొత్తం రమ్యకు వచ్చేస్తుంది. అది మ్యాటర్. ఓకే, మన వసూల్ రాజాలో ఫస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పవన్ కళ్యాణ్, అలీ కలిసి నటించిన సినిమాలు ఏవి? నువ్వు చెప్తావా లేకపోతే ఈ ఆన్సర్ రమ్యకి చెప్పమని చెప్తావా? నేను చెప్తా. నువ్వే చెప్తావా? సూపర్. ఇప్పుడు 4 ఆప్షన్లు చదివేస్తున్నాను. ఆప్షన్ ఏ తీన్మార్, ఆప్షన్ బి సుస్వాగతం, ఆప్షన్ సి తమ్ముడు, ఆప్షన్ డి జానీ. తమ్ముడు. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు కలిసి నటించారు అనుకుంటున్నాం. యా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. బి, డి ఆప్షన్ మీరున్నాయి. సుస్వాగతం. సుస్వాగతం చూసారు సినిమా? మరి ఏం తెలుసు అని చెప్పి ఆప్షన్ బి సుస్వాగతం అన్నారు. గెస్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్.
కొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. అమ్మా సమీరా చాలా బాగా ఆడావు. నాకు ఇంకా ఆడాలని ఉంది. నీ దగ్గర ఉన్న అమౌంట్ కాస్త మా రమ్యకి ఇచ్చేస్తే హ్యాపీగా నేను పంపించవచ్చు. నేను సూపర్ సమీరా. వెళ్తూ వెళ్తూ మా వాళ్ళకి ఒక పాట అంకితం ఇచ్చి వెళ్తే బాగుంటది అనిపిస్తుంది. నేను సరే నోడ్లో పాడిన సాంగ్ సరేనోడ్లో. దమ్ 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 ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం నా గుండెలో తున శ్వాసగా రాసున్న పేరే నీదిరా నీ నీడ నా సిరి వెన్నెలా. సూపర్. థ్యాంక్ యూ. కాదు మా నాకు మీ డబ్ స్మాష్ ఎక్కువ చూస్తూ ఉంటానండి. బాలకృష్ణ గారి డైలాగులు బాగా చెప్తూ ఉంటారు మీరు. ఒకసారి బాలకృష్ణ గారి డైలాగ్ ని మీరు డబ్ స్మాష్ చూస్తే చూడండి. ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు, సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటినవను. వన్ సైడ్ స్టెప్పింగ్ హిస్టరీ రిపీట్స్. సమీర గారు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల పైనుంచి జారిపడ్డ చంద. రమ్య గారు సో ఆబ్వియస్లీ మీరే టాపర్. ఇప్పుడు మీరు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు? ధనుంజయ్ అన్న. ఆడడానికి అయితే రెడీ ఉన్నారు కదా? సో ఒక్కసారి పైకి చూడండి. సెకండ్ క్వశ్చన్, మనిషి శరీరంలో చెమట పట్టే ప్రదేశాలు ఏవి? ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తానండి రమ్య. సో ఆప్షన్ చదివేస్తున్నాను. ఆప్షన్ ఏ అరచేతులు, ఆప్షన్ బి చెవులు, ఆప్షన్ సి పెదవులు, ఆప్షన్ డి మోకాలు. అరచేతికి చెమటలు పడతాయి అని అనుకుంటున్నాం. ఇది రైట్ ఆన్సర్ నువ్వు అనుకుంటున్నాం. చూద్దాం. ఓకే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇంక నువ్వు చెప్పాల్సింది రెండే రెండు రైట్ ఆన్సర్లు. ఒక రాంగ్ ఆన్సర్ ఉంది, అది చెప్పకు. చెవి రైట్ ఆన్సర్ అని చెప్పి అనుకుంటుంది. చూద్దాం ఆప్షన్ బి లాక్కో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ చెప్పావు. చెవులకి చెమటలు పడతాయి. ఇంకా మిగిలిపోయింది సీడీలు. దీంట్లో ఒక రైట్ ఆన్సర్ ఉంది, ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. నువ్వు చెప్పాల్సింది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి మోకాళ్ళు. మోకాళ్ళకి చెమటలు పడతాయి. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటుంది. ఆప్షన్ డి లాక్కో. పెదాలు అనేది రాంగ్ ఆన్సర్. మిగతా మూడు రైట్ ఆన్సర్లే. పెదాలకు చెమట పట్టవు, మనమే తడుపుకోవాలి అప్పుడప్పుడు. అలాగా అప్పుడు వెట్లుక్లో కనిపిస్తాయి అనమాట. ఓకే ధనుంజయ్, నీ దగ్గర 2,60,000 ఉన్నాయి కదా, అవి రమ్యకి ఇచ్చే చెప్తాను. ఎలా అనిపించింది నీకు ఈ రౌండ్? సినిమా చూపిస్తావా? ఫస్ట్ నుంచి కూడా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంది. ఈ లాస్ట్ ఎండింగ్ రౌండ్ అయితే మాత్రం అసలు చాలా ఒక విధంగా ఏంటంటే ఏదో మంచు పర్వతం పైన పడుతున్నంత ఫీల్ వచ్చింది నాకు. అసలు సుర్రు సుమ్మ అయిపోయింది. అయితే సుర్రు సుమ్మ అయిపోయింది. మామూలుగా కావలేదు కదా. ఈ సీన్ గాడు కొంచెం మెంటల్, మామూలుగా ఉండదు. ఓకే సో మిగిలింది
రఘురాం కాబట్టి మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి రండి రా, ఇంకెందుకు పిలవాలండి నేను. ఒకసారి ఇద్దరు పైకి చూడండి. ఓకే, థర్డ్ క్వశ్చన్. పురాణాల ప్రకారం శివుడు 3వ కన్ను తెరిచి ఎవరెవరిని భస్మం చేశారు? నేనే చెప్తా. నేను అడిగిన క్వశ్చన్ కి నేనే ఆన్సర్ చెప్తాను అని చెప్పేసి మన రమ్య చెప్పింది కాబట్టి రమ్య ఇప్పుడు ఆప్షన్స్ నీ కోసం. ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి పిప్పాలడ, ఆప్షన్ సి మన్మధుడు, ఆప్షన్ డి ఆదిశక్తి. పిప్పాలడ ఏంటంటే శివుడు 3వ కన్ను తెరిస్తే భస్మం అయ్యారు అని నువ్వు అనుకుంటున్నావు. పిప్పాలుడు ఇది రైట్ ఆన్సర్ అనుకుంటుంది. చూద్దాం ఆప్షన్ బి. పిప్పాలడ ఎవరంటే పిప్పాలడ దదీచి కొడుకు అనమాట. దదీచి తెలుసా నీకు? దదీచి ఎవరంటే దదీచి వెన్నుముక్కతోనే మన వజ్రాయుధం తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ఇంద్రుడు, దేవతలకు అధిపతి. అండ్ మిగిలినవి ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ సి మన్మధుడు, ఆప్షన్ డి ఆదిశక్తి. కాబట్టి ఆన్సర్ మీకు డెడికేట్ చేస్తున్నాను. మన్మధుడు రెడీ. ఆప్షన్ సి మన్మధుడు ఆప్షన్ నాకు డెడికేట్ చేస్తున్నావా రమ్య? ఆర్ యు ష్యూర్? మీకే డెడికేట్. పేరు బాగుంది కాబట్టి ఇది రైట్ అనుకుంటుందంట. పాపం చూద్దాం. సో మన్మధుడు రైట్ ఆన్సర్ ఎందుకో తెలుసా నీకు? తపస్సు డిస్టర్బ్ చేశాడని ఒకే ఒక కారణం వల్ల శివుడు 3వ కన్ను తెరిచి భస్మం చేశారు. సో అది మ్యాటర్ జరిగింది. రైట్ ఆన్సర్. ఇంకా మిగిలిపోయిన ఏడీలు ఆప్షన్ డి ఆదిశక్తి. శివుడి 3వ కన్ను తెరిస్తే భస్మం అయ్యారు అని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? చూద్దాం. దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. సూపర్ రమ్య, ఎలా గెస్ట్ చేసావు? అసలు చాలా వైల్డెస్ట్ గా గెస్ చేశాను. నిజంగా నువ్వు చెప్పింది ఆదిశక్తి రైట్ ఆన్సర్. ఒకసారి ఆదిశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరు దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి అంటే బ్రహ్మ విష్ణువులు మేము పెళ్లి చేసుకోమని చెప్పారు. రైట్. తర్వాత శివుడు మాత్రం నేను చేసుకుంటాను కానీ ఒక కండిషన్ మాత్రం ఓకే అంటే చేసుకుంటానని చెప్పారు. ఏంటి అని ఆదిశక్తి అడిగారు. మీ దగ్గర ఉన్న త్రిశూలము 3వ కన్ను నాకు ఇవ్వండి అని. ఎందుకంటే 3వ కన్ను ముందు ఆదిశక్తి దగ్గర ఉండేది. సరే చేసుకుంటానని చెప్పారు కదా, నేను ఇచ్చేస్తానని చెప్పి త్రిశూలం 3వ కన్ను ఇచ్చేశారు. ఆ 3వ కన్ను పెట్టుకుని భస్మం తెరిచారు. తెలియగానే మన ఆదిశక్తి గారు భస్మం అయిపోయారు. సో ఆ భస్మం అయిపోయింది కదా ఆదిశక్తి. ఆ భస్మం అయిపోయిన దాన్ని శివుడు ఏం చేశారంటే 3 పార్ట్లుగా చేశారు. ఆ 3 పార్ట్లు ఏంటంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. అదనమాట. ఇంత కథ ఉంది ఈ ఆదిశక్తి భస్మం అవడానికి గల కారణం. ఈ స్టోరీ తెలియకుండానే నువ్వు ఇక్కడ ఫైనల్ రౌండ్ ఒక స్టోరీ రాసేసుకున్నావు. సో ఎలా అనిపించింది రఘురామ్ గారు? నేను తడిసింది నీళ్ళల్లో కాదు, ఈ రోజు ఆనందంలో అని చెప్పి నాకు అర్థం. సూపర్. ఇక్కడ 2 లక్షలు ఇచ్చాడు ఫస్ట్. మంచి పాట పాడండి ఏదైనా. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా, ఎందుకంట ఇంతదగా నిన్న మొన్న లేదు కదా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో
మనం ఇప్పుడు 4th లెవెల్కి వెళ్ళిపోతున్నాం ఇద్దరం కలిసి. 4th రౌండ్ లోకి వెళ్ళాలంటే మనకి 3rd రౌండ్ సెటప్ ఇక్కడ ఉండదు అనమాట. అమ్మా సెటప్ అవుట్. ఈ ఫైనల్ రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. మరి 4th రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. ఈ గెటప్ సీన్ కదా ఇక్కడ. మరి సెటప్ ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారు మీరు? ఎక్కడ తెలుసా? ఇంక పారింగా ఏనా రమ్య గారు ఎలా ఉంది నా సెటప్? అద్భుతంగా ఉందా? ఓకే, మీ దగ్గర ఉన్న 10 లక్షల్ని 50 లక్షలు చేసుకునే అవకాశం వచ్చింది అనమాట మీకు. అది ఏంటంటే మీరు 50 లక్షల కోసం చేయాల్సింది చాలా చిన్న ప్రాసెస్. ఏంటంటే ఇప్పుడు కింద బురద కనిపిస్తుందా, పైన బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఈ బ్రిడ్జ్ నుంచి ఆ పక్క వెళ్ళిపోతే అక్కడ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లో కొన్ని లెటర్స్ ఉంటాయండి, జంబు లెటర్స్. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద వరుస క్రమంలో ఫామ్ చేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అంత ఆర్డర్లో పెట్టేసి పక్క వచ్చేస్తే మీకు 50 లక్షలు ఇచ్చేస్తాం. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తాను. ఈ ప్రాసెస్ అంతా 60 సెకండ్స్ వచ్చేస్తే మీ దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త 5 టైమ్స్ ఎక్కువయ్యి 50 లక్షలు గెలుచుకోవచ్చు. లేదు నేను అంతసేపులో చేయలేను అని అనుకుంటే 80 సెకండ్స్ లో చేయొచ్చు. 80 సెకండ్స్ లో చేస్తే మీ దగ్గర ఉన్న మనీ 3 టైమ్స్ ఎక్కువై 30 లక్షలు గెలుచుకుంటారు. లేదు నేను 30 లక్షలు అంటే 80 సెకండ్స్ లో కూడా చేయలేను అనుకుంటే 100 సెకండ్స్. 100 సెకండ్స్ లో చేస్తే నీ దగ్గర ఉన్న మనీ కాస్త 2 టైమ్స్ ఎక్కువయ్యి 20 లక్షలు గెలుచుకోవచ్చు. మీరు ఎన్ని సెకండ్ల కోసం ఆడతారు అంటే ఎంత మనీ కోసం ఆడబోతున్నారు? 100 సెకండ్స్. సో రమ్య గారు 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తున్నారు. 20 లక్షల కోసం ఆడుతున్నారు అనమాట. సో రమ్య గారు నేను రెడీ అన్నప్పుడు ఇక్కడ టైమర్ ని ఇలా నొక్కి ఆ పక్క వెళ్ళాలి. రెడీ మీరు? రెడీ. రమ్య గారు ఇప్పటి వరకు మీతో పాటు కలిసి ఆడారు మీ కో పార్టిసిపేట్స్. సో వాళ్ళు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రఘురామ్ అండ్ ధనంజయ్ సమీరా. సో ఓకే, మన రమ్య గారు 20 lakhs కోసం ఈ టాస్క్ ని ఆడుతున్నారు అనమాట. చూద్దాం. రెడీ రమ్య గారు? రెడీ. 3, 2, 1 గో. కొంచెం ఆ దాని మీద ఏంటి, ఆ రెండు కలిసి ఉన్నాయి కదా, దాని మీద కాలు పెట్టండి. అది ఇప్పుడు సేమ్ అదే లెంగ్త్ పెట్టుకో. స్లోగా పెట్టు. సూపర్. ఇప్పుడు నెమ్మదిగా పెద్ద అడిగే కష్టం. సూపర్. నెమ్మదిగా పాకు కాళ్ళతో పాకాలి. డాన్స్ ఎలా చేస్తా అలాగే మధ్యలో వచ్చేటట్లుగా పెట్టుకో. కాళ్ళు పెట్టుకో. కార్నర్ పెట్టాలంటే టిల్ట్ అయిపోతుంది. అంత దూరం పెట్టుకో. అసలు ఆ రెండింటిని ఫిల్ చేసుకో. ఆ థ్రెడ్ మీద తీసేస్తారు. కాళ్ళు నెమ్మది ముందుగా. దానిపైన పెట్టి కొంచెం మొత్తమే వెళ్ళాలి. దాని మీదకి వెళ్ళాలి. రోపు తీసే, రోపును పట్టుకోక. రోప్కి చెక్కి మధ్యలో పెట్టు. కాదు నీకు పెద్ద చెక్ వచ్చేసింది. రమ్య మధ్యలో పెట్టు కాదు. సూపర్. వెరీ గుడ్. సూపర్. ఇప్పుడు నెమ్మదిగా ఆ రెండింటి మధ్యలో పెట్టు. ఆ గ్యాప్ మధ్యలో కాలు పెట్టు. స్టార్టింగ్ అది అలా ఉండాలి. ఎస్. కొంచెం ఈ కాలు వేసుకో. కొంచెం వేసే కాలేసి వచ్చేస్తుంది. అది పెట్టావు. సూపర్. కొంచెం జాగ్రత్త. పడిపోయావు. అమ్మా ఏంటి రమ్య అక్కడే ఉన్నాను ఫిక్స్ అయిపోయింది. ఎలా ఉంది రమ్య? చాలా అద్భుతంగా ఉంది. ఏంటి మట్టా? దా పైకి రా. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే. సూపర్. నీకు ఇచ్చిన టైంలో టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోయావమ్మా. సో అందుకని నీ దగ్గర ఉన్న మనీ అమ్మ గలక్షన్ కింద చెప్తాను. సో రమ్య ఎలా అనిపించింది సినిమా చూపిస్తాం ప్రతి రౌండ్? చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. ఈ లాస్ట్ రౌండ్ ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే ఎనీహౌ మా రమ్య గారు చాలా కష్టపడ్డారు. కష్టపడి 10 లక్షలు మా ధనలక్ష్మి సమర్పించుకున్నారు. సో వెళ్తూ విలువైన బురదను తీసుకెళ్లిపోతున్నారు. అలాగే మా కోసం ఒక విలువైన పాటని సమర్పించుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కొత్తగున్నా హాయనువా మత్తుగున్నా మాయనువా రమ్మన్నా తిమ్మన్నా తీయని ఆశ వస్తున్నా తెస్తున్నా మాయని గాథ కొత్తగున్నా హాయనువా మత్తుగున్నా మాయనువా సుర్రు సుమ్మ అయిపోయింది నలుగురికి. సో ఓకే వ్యూయర్స్, ఇంతే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఈస్ గెటప్ సీను. బై బై. ఈ రోజు వీరరాఘవరెడ్డి తన డాన్స్ బృందాన్ని ఇక్కడ పంపిస్తానన్నాడు. రే వీరరాఘవరెడ్డి, సేమ సందుల్లో కాదు సినిమా చూపిస్తామా స్టేజ్ మీద చూసుకుందాం అన్నావు కదరా. దా నువ్వు సినిమా లేదు, నాకు మాత్రం షో పేరు చేంజ్ చేసుకుంటా. సినిమా చూపిస్తావా మావా? ఆలోచన అక్కడే సమాధి చేసే బయటికి రావాలని ట్రై చేస్తే పిండితో కప్పేస్తావా? అవునా? జై బాలయ్య. ఎలా చెప్పేది తెలుసా? మా కుప్ప కంకర కుప్ప మా కుక్క కరిచే కుక్క మా కుప్ప